హలో ఎవ్రీవన్. ఈరోజు 25 ఎస్ఎస్సి సిజిఎల్ జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో వచ్చాను. సో ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. విచ్ చైనీస్ ట్రావెలర్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ హర్షవర్ధన? ఎవరు వచ్చారు? హర్షవర్ధన టైంలో ఒక చైనీస్ ట్రావెలర్ వచ్చారు. అతను ఎవరు అంటే హుయన్ సాంగ్. ఈ హుయన్ సాంగ్ హర్షవర్ధన పీరియడ్ లో వచ్చారనమాట. ఇతన్నే మనము జుయన్ జాంగ్ అని కూడా అంటాము. హుయన్ సాంగ్ అన్న జుయన్ జాంగ్ అన్న రెండు ఒకటే. ఓకే, అయితే ఇతను 7th సెంచరీలో వచ్చారు. 14 ఇయర్స్ ఉన్నారు. 14 ఇయర్స్ ట్రావెల్ చేశారు. అతను ట్రావెల్ చేసిందంతా ఒక బుక్ గా రాశారు. ఆ బుక్ పేరు ఏంటి అంటే ద గ్రేట్ సాంగ్ రికార్డ్స్ ఆన్ ద వెస్టర్న్ రీజియన్. ఈ బుక్ రాసింది ఎవరు? హుయన్ సాంగ్ అన్న జుయన్ జాంగ్ అన్న. ఓకే, ఈ హుయన్ సాంగ్ గారు ఒక బుద్ధిస్ట్ మాంక్. ఓకే, సో ఇతని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇండియాకి రావటం, బుద్ధిజం గురించి స్టడీ చేయడానికి, అలానే బుద్ధిస్ట్ కి సంబంధించిన కొన్ని గ్రంథాలను సేకరించడానికి వచ్చారనమాట. ఓకే, సో ఇతను చాలా బుద్ధిస్ట్ సైట్స్ ని విజిట్ చేశారు ఇండియాలోని. ఎలాంటివి అంటే బౌద్ధ లాంటివి. అలానే ఇతను బోధి ట్రీ కింద మెడిటేషన్ కూడా చేశాడు. అలానే తిను బుద్ధిస్ట్ ఫిలాసఫీని స్టడీ చేశారు. ఎవరి గైడెన్స్ కింద అంటే శైలభద్ర. తన గైడ్ ఎవరు? శైలభద్ర. ఓకే ఓకే, ఇంకా ఫ్యాక్సియన్ కూడా ఒక చైనీస్ బుద్ధిస్ట్ మాంక్. ఇతను కూడా ఇండియా వచ్చాడు, కానీ హర్షవర్ధన్ పీరియడ్ లో రాలేదు. ఇతను ఎప్పుడు వచ్చారంటే 5th సెంచరీలో వచ్చారు. హ్యూయన్ సాంగ్ ఎప్పుడు వచ్చారు అంటే 7th సెంచరీలో వచ్చారనమాట. ఓకే, ఎట్సింగ్ అనే అతను చైనీస్ ట్రావెలరే కాదు. తర్వాత ఇబన్ బతుటా కూడా చైనీస్ ట్రావెలర్ కాదు. అతను ఎవరు అంటే ఒక మొరాకన్ ట్రావెలర్. ఇతను ఇండియా 14th సెంచరీలో వచ్చాడు. ఓకేనా? సో హర్షవర్ధన్ టైంలో మనకి వచ్చిన చైనీస్ ట్రావెలర్ ఎవరు అంటే హ్యూయన్ సాంగ్ అని జియాంగ్ జాంగ్ అని అంటామన్నమాట. తర్వాత థామస్ కప్. థామస్ కప్ అనేది ఎటువంటి ఈవెంట్? బై ఎన్నియల్ ఈవెంట్ అంటాము. అంటే ఎవ్రీ 2 years కి ఒకసారి ఉంటుందన్నమాట. ఓకే, బై ఎన్నియల్ అంటే ఫర్ ఎవ్రీ 2 years అని అర్థం. వన్స్ ఇన్ ఎవ్రీ 2 years. ఓకే, ఈ థామస్ కప్ టోర్నమెంట్ అనేది 2 years ఒకసారి జరుగుతుంది అనమాట. ఇంకా దీని గురించి ఏం చెప్పచ్చు? ఈ థామస్ కప్ దేనికి సంబంధించింది? బ్యాడ్మింటన్ కి సంబంధించినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పెనాల్టీ కార్నర్. పెనాల్టీ కార్నర్ ఏ గేమ్ కి సంబంధించినది అంటే హాకీకి సంబంధించినది పెనాల్టీ కార్నర్. ఓకేనా? చెస్ అనేది ఒక బోర్డ్ గేమ్. తర్వాత టెన్నిస్ ఒక స్పోర్ట్ రాకెట్ తో ఆడతారు.
సో బ్యాడ్మింటన్ కూడా ఒక రాకెట్ స్పోర్ట్, షటిల్ కాక్ అండ్ నెట్ ఉంటుంది. సో పెనాల్టీ కార్నర్స్ మనకి బ్యాడ్మింటన్ లో కానీ, టెన్నిస్ లో కానీ, చెస్ లో కానీ యూజ్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఓన్లీ లివింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ Spinopsida that has an underground creeping and perennial rhizome that gives off aerial as well as underground branches. So ఏదైతే స్పినోప్సిడా రిప్రజెంటేటివ్ ఉంటుందో అది అండర్గ్రౌండ్ క్రీపింగ్ అండ్ పెరీనియల్ రైజోమ్ అంటాము. అది అది గివ్స్ ఆఫ్ రైజోజోమ్ గివ్స్ ఆఫ్ ఏరియల్ యాజ్ వెల్ యాజ్ అండర్గ్రౌండ్ బ్రాంచెస్. దాన్ని ఏమంటాము అంటే ఈక్విసెటమ్ అంటాం అనమాట. సో ఈక్విసెటమ్ మనకి కామన్ గా హార్స్ టైల్ లేదా స్పోరింగ్ బ్రష్ అని కూడా అంటాము. ఓకే, సో ఈ ఈక్విసెటమ్ అనేది ఒక అండర్ గ్రౌండ్ క్రీపింగ్ అండ్ పెరీనియల్ రైజోమ్ దట్ గివ్స్ ఆఫ్ ఏరియల్ యాజ్ వెల్ యాజ్ అండర్ గ్రౌండ్ బ్రాంచెస్ అనమాట. ఓకే, తర్వాత ఇది ఒక లివింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫినోప్సిడా అన్నాం కదా. సో ఈ ఫినోప్సిడా అంటే ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ అనమాట. అది కార్బోనిఫెరస్ పీరియడ్ లో డామినెంట్ గా ఉన్నవి ఈ ఫినోప్సిడా ప్లాంట్స్. తర్వాత ఏడియాంటమ్ ని మనం మైడెన్ హెడ్ ఫెర్న్ అని కూడా అంటాము. మైడెన్ హెయిర్ ఫెర్న్. సో ఇది ఫెర్న్ గ్రూప్ కి బిలాంగ్ అయి ఉంటుంది. సో దీనికి ఎటువంటి అండర్ గ్రౌండ్ రైజోజోమ్స్ ఉండవన్నమాట. అయితే దీనికి డెలికేట్ ఫ్రాంట్స్ ఉంటాయి. ఈ డెలికేట్ ఫ్రాంట్స్ ఈ ఏడియంటమ్ కి ఒక ఆర్నమెంట్ లాగా ఉంటుందన్నమాట. తర్వాత డ్రయోప్టెరిస్ కూడా ఒక ఫెర్న్ కి సంబంధించినది. ఓకే, దీనికి కూడా ఎటువంటి అండర్ గ్రౌండ్ రైజోమ్స్ ఉండవు. ఇది కూడా ఒక ఫెర్న్. సో దీన్ని మనము వుడ్ ఫెర్న్ అని కూడా అంటాము. డ్రయోప్టెరస్ ని వుడ్ ఫెర్న్ అని కూడా అంటాము. సో ఇది కూడా ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ అనమాట, ఏడియంట్ అన్నమాట. తర్వాత సెలగినిలా ఇది ఒక స్పైక్ మాస్. ఓకే, సో ఇది కూడా ఫెర్న్ కి సిమిలర్ గానే ఉంటుంది. చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి. ఇది ఎటువంటి ఎన్వైరన్మెంట్స్ లో ఉంటుంది అంటే డ్రై ఎన్వైరన్మెంట్స్ లో ఉంటుంది. వీటికి కూడా ఎటువంటి అండర్ గ్రౌండ్ రైజోజోమ్స్ ఉండవన్నమాట. సో ఈ ఈక్విసెటమ్ అనేది ఒక యూనిక్ ప్లాంట్. దీన్ని మనము మెడిసినల్ పర్పసెస్ కూడా వాడతాము. ఓకే, సో దీంట్లో మనకి సిలికా ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఇన్ఫ్లమేటరీ అండ్ డయూరిటిక్ ప్రాపర్టీస్ ని ట్రీట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, ఏడియంటమ్ ని కూడా మనం మెడికల్ లో యూజ్ చేస్తాము. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి, డైజెస్టివ్ రెస్పిరేటరీ. ఈ ఈక్విసెటమ్ ని వేటికి యూజ్ చేస్తాము? యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ డయూరిటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. ఓకేనా, తర్వాత ఈ డ్రయోప్టెరిస్ మనకి అట్రాక్షన్ కోసం యూజ్ చేస్తారు. అలానే తెలగనిల్లా మనకి ఇండోర్ ప్లాంట్స్ కింద యూజ్ చేస్తారు, ఎందుకంటే అవి స్మాల్ గా ఉంటాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ట్రైక్లోరోమీథేన్ is better known as chloroform.
సో ట్రైక్లోరోమీథేన్ ని మనం క్లోరోఫామ్ అంటాము. ఈ క్లోరోఫామ్ అనేది ఒక కలర్లెస్ లిక్విడ్. దీనికి స్వీట్ ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ అంటే స్మెల్. అండ్ ఇది నాన్ ఫ్లేమబుల్ ఇన్ నేచర్. ఓకే, ట్రైక్లోరోమీథేన్. సో దీన్ని మనము ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక అనెస్థెటిక్ డ్రగ్ గా యూజ్ చేస్తాము. అనెస్థెటిక్ డ్రగ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? సర్జరీస్ అండ్ సమ్ అదర్ మెడికల్ ప్రొసీజర్స్ అప్పుడు యూజ్ చేస్తాము. ఈ క్లోరోఫామ్ ని కూడా రిఫ్రిజిరెంట్స్ అండ్ పెస్టిసైడ్స్ కి సాల్వెంట్ గా యూజ్ చేస్తారనమాట. అయితే దీన్ని రెస్ట్రిక్ట్ చేశారు. ఎందుకు అంటే దాని టాక్సిసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే క్యాన్సరోజెనిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత బ్యూటేన్. బ్యూటేన్ అనేది ఒక హైడ్రోకార్బన్. దీన్ని ఎందులో యూజ్ చేస్తాము అంటే లైటర్స్ లో యూజ్ చేస్తాము. ఓకే, అలానే ఎల్పిజి. ఎల్పిజి ఫుల్ ఫామ్ ఏంటంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఓకే, సో ఇది ఏంటంటే ప్రోపేన్ అండ్ బ్యూటేన్ మిక్చర్ అని చెప్పచ్చు. మిక్చర్ ఆఫ్ ప్రోపేన్ అండ్ బ్యూటేన్. సో దీన్ని ఎందులో యూజ్ చేస్తాము అంటే కుకింగ్, హీటింగ్ ఎక్సెట్రా వాటికి యూజ్ చేస్తాము. హీటింగ్, కుకింగ్ అండ్ అలానే ట్రాన్స్పోర్టేషన్ కి కూడా యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది ఎల్పిజి అంటే క్లీన్ బర్నింగ్ ఫ్యూయల్. చాలా తక్కువ మోతాదులో పొల్యూటెంట్స్ ని ఎమిట్ చేస్తుంది. కానీ ఇది హైలీ ఫ్లేమబుల్. సో సేఫ్టీ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే. ఓకే, సో లాఫింగ్ గ్యాస్ ఇది కూడా అడుగుతారు. లాఫింగ్ గ్యాస్ కామన్ నేమ్ ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్. లాఫింగ్ గ్యాస్, నైట్రస్ ఆక్సైడ్. ఇది కూడా కలర్లెస్ గ్యాస్, అలానే స్వీట్ ఆర్డర్ ఉంటుంది. ఇది కూడా అనెస్థెటిక్ కి యూజ్ చేస్తారు. ఎప్పుడు అంటే డెంటల్ ప్రొసీజర్స్ అప్పుడు యూజ్ చేస్తారు. ఓకే, సో దీనిలో మనకి లాఫింగ్ గ్యాస్ ఎందుకు అంటాము అంటే దీనిలో మనకి యూఫోరిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దానివల్ల మనకి లాఫింగ్ అండ్ గిగ్లింగ్ సెన్స్ వస్తుంది అనమాట. సో దాని వల్లనే దీనికి లాఫింగ్ గ్యాస్ అని పేరు, దేనికి? నైట్రస్ ఆక్సైడ్ కి. సో కానీ దీని వల్ల మనకి డిజీనెస్, నాసియా అండ్ కొన్ని కేసెస్ లో అన్కాన్షియస్ కూడా అయిపోతాం మనము. డిజీనెస్, నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ అండ్ అన్కాన్షియస్ అయిపోతాము. ఇది కూడా మనకి అనెస్థెటిక్ డ్రగ్ గా ఉపయోగపడుతుంది. ఓకే, ఎక్కడ? డెంటల్ ప్రొసీజర్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. Which constitutional amendment added fundamental duties in the constitution? 42nd Amendment Act. ఇది చెప్తారు కానీ ఇయర్ కూడా ఇచ్చారు కాబట్టి 42nd Amendment Act 1976. However 42nd అని మనకి ఒక ఆప్షన్ లోనే ఉంది కాబట్టి నో వరీస్. సారీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకేం చెప్పచ్చు దీని గురించి? 47th Amendment Act 1984 దేనికి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ కి సంబంధించినది.
అలానే 44th Amendment Act 1978 మనకి ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించింది. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్టీ-సెకండ్ అమెండ్మెంట్ మనకి డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ సంబంధించినవి. Disqualification of the members of parliament. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రండి. హిల్స్ ఇచ్చారు, స్టేట్స్ ఇచ్చారు, మ్యాచ్ చేద్దాము. సో అనైమలై హిల్స్ మనకి కేరళలో ఉన్నాయి. సో 1 కి ఏ ఉండాలి, 1 కి ఇది ఒకటే ఉంది, 1 కి ఏ లేదు, 1 కి ఏ లేదు, 1 కి ఏ లేదు. సో మేఘాలయలో గ్యారో హిల్స్ ఉన్నాయి, మిజోరాంలో లూషాయ్ హిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. Vijayanagara Emperor Krishnadevaraya founded a suburban township near Vijayanagara called Nagalapuram after his mother. So నాగలపురంని కృష్ణదేవరాయ ఫౌండ్ చేశారు. ఎవరికి గుర్తింపుగా? వాళ్ళ మదర్ పేరేంటి? నాగలదేవి. ఓకే, సో ఈ నాగలపురం అనేది ఒక సబర్బన్ టౌన్షిప్ అన్నమాట. దీన్ని విజయనగర ఎంపైర్ కి క్యాపిటల్ అని అంటాము. తర్వాత ఫాదర్ కాదు, టీచర్ కాదు. కృష్ణదేవరాయ ఫాదర్ ఎవరు అంటే తుళువ నరసనాయక. ఓకే, సో అతని టీచర్ ఎవరు అంటే వ్యాస తీర్థ. అతనికి ఎటువంటి సిస్టర్స్ లేరు. నెక్స్ట్ క్వశ్చన్. How many nominated members are there in the Legislative Assembly of Telangana? 1 member. Next question. On International Women's Day 2022, the Ministry of MSME launched an entrepreneurship drive for women by which one of the following names? అదేంటి? సమర్థ్. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ లాంచ్ చేసింది. ఎప్పుడు? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2022. ఓకే, సో సమర్థ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సపోర్ట్ ఫర్ augmenting MSMEs through resource and technology, through resource and technology upgradation. ఎప్పుడు లాంచ్ చేశారు? 2022లో లాంచ్ చేశారు. దీని యొక్క మెయిన్ ఏంటి అంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ కి, అలానే స్కిల్ డెవలప్మెంట్ కి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ఎంఎస్ఎంఈస్ కి ప్రొవైడ్ చేయడం. ఓకే, ఎందుకు? ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ఎంపవర్ చేయడానికి.
వాళ్ళకి క్రెడిట్ అండ్ మార్కెట్ లింకేజెస్ కి యాక్సెస్ ఇవ్వటానికి, అలానే ఇంకా మిగిలిన సోర్సెస్ లో వాళ్ళ బిజినెస్ గ్రోత్ కి అసిస్టెన్స్ ఇవ్వటానికి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. నిర్భయ తెలుసు కదా, ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట. ఇది ఎందుకు అంటే ఉమెన్ కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి. ఎక్కడ అంటే పబ్లిక్ ప్లేసెస్ లో. తర్వాత స్వాదర్. స్వాదర్ అంటే మనకి షెల్టర్ ని ప్రొవైడ్ చేయడానికి, షెల్టర్ అండ్ రీహాబిలిటేషన్ ని ఉమెన్ కి ప్రొవైడ్ చేయడానికి స్వాదర్ అనేది లాంచ్ చేశారు. తర్వాత ఉజ్వల. ఉజ్వల అని దేనికి లాంచ్ చేశారు అంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్ ట్రాఫికింగ్ కి ప్రివెంట్ చేయడానికి ఉజ్వలాని లాంచ్ చేశారు. నిర్భయ వచ్చి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్. స్వదర్ షెల్టర్, షెల్టర్ అండ్ రీహాబిలిటేషన్ టు ఉమెన్. తర్వాత ఉజ్వల్ ప్రివెంట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ట్రాఫికింగ్. Okay, next question. What are the main energy sources for Earth's internal heat engine? Earth's internal heat engine ki main energy sources ఏంటివి అంటే రేడియోజెనిక్ హీట్ అండ్ ప్రైమోర్డియల్ హీట్. ఈ రేడియోజెనిక్ హీట్ దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది అంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఏంటివి? యురేనియం, థోరియం వంటివి డికే అయినప్పుడు రేడియోజెనిక్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యురేనియం, థోరియం. ఓకే, సో ఈ ఐసోటోప్స్ ఎక్కడ ప్రెసెంట్ అవుతాయి అంటే ఎర్త్ క్రస్ట్ కానీ లేకపోతే మ్యాంటిల్ కానీ ప్రెసెంట్ అవుతాయి. అవి డికే అయినప్పుడు రేడియోజెనిక్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాని వల్ల కూడా మనకి ఎర్త్ ఇంటర్నల్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఈ పొల్యూషన్స్ అండ్ కంప్రెషన్ కి సంబంధించిన ఓషనిక్ టైడ్ అనేది ఎర్త్ ఇంటర్నల్ హీట్ కి సంబంధించినది కాదు. అలానే సోలార్ హీట్ కూడా. సో ప్రైమోర్డియల్ హీట్, మీకు ప్రైమోర్డియల్ హీట్ ని సింపుల్ గా ఎలా చెప్పాలంటే ఓకే, ఎర్త్ ఎవాల్వ్ అయినప్పటి నుంచి గ్రాడ్యువల్ గా లోపల కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ జనరేట్ చేస్తూ ఉంటుంది, అక్యుములేట్ అవుతూ ఉంటుంది హీట్ అనేది. ఆ హీట్ ని మనము ప్రైమోర్డియల్ హీట్ అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ శృతి బందోపాధ్యాయ్ అండ్ ఎమినెంట్ మణిపూరి డాన్సర్. శృతి బందోపాధ్యాయ్ గారికి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు వచ్చింది 2020లో. ఈమె ఒక మణిపూర్ డాన్సర్. అలానే మణిపూర్ డాన్స్ ని ప్రిజర్వ్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, సో అందుకు గాను దీనికి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు వచ్చింది. అది సంగీత్ నాటక్ అకాడమీ అనేది హైయెస్ట్ నేషనల్ రికగ్నిషన్ అవార్డు అనమాట. ఎవరికి అంటే ఆర్టిస్ట్ ఇస్తారు. సో 2020లో అటువంటి అవార్డ్స్ పొందిన వాళ్ళల్లో శృతి బందోపాధ్యాయ్ గారు ఒకడనమాట. నెక్స్ట్ క్వశ్చన్.
Which one of the following personalities is not associated with Carnatic music? విష్ణు నారాయణ్ బత్కండే గారు కర్ణాటిక్ మ్యూజిక్ కి అసోసియేట్ అయిన వారు కాదు. తను హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్. ఓకే, అలానే తను మ్యూజిక్ కంపోజర్ అండ్ మ్యూజికాలజిస్ట్ కూడా. తర్వాత కళ్యాణి వరదరాజన్. కళ్యాణి వరదరాజన్ కర్ణాటిక్ మ్యూజిక్ కి అసోసియేట్ అయి ఉన్నారు అనమాట. సుబ్బలక్ష్మి గారి గురించి తెలియనిది కాదు, తను కూడా కర్ణాటిక్ మ్యూజిక్ కి అసోసియేట్ అయి ఉన్నారు. తర్వాత సుబ్రహ్మణ్య భరతయ్య. సుబ్రహ్మణ్య భరతయ్య ఒక తమిళ్ పోయట్ కూడా. ఓకే, తిను కూడా కర్ణాటిక్ మ్యూజిక్ కి అసోసియేట్ అయి ఉన్నారనమాట. సో కర్ణాటిక్ మ్యూజిక్ అనేది ఒక క్లాసికల్ మ్యూజిక్ అని, అది సౌత్ ఇండియాలో ఒరిజినేట్ అయ్యింది. తర్వాత క్వశ్చన్, which of the following acts was introduced to regulate foreign exchange in India in 1973? Act Foreign Exchange, FERA, Foreign Exchange Regulation Act. Foreign Exchange Regulation Act. Okay, so FEMA వచ్చి Foreign Exchange Management Act. Next, FRBM, Fiscal Responsibility and Budget Management. Next, SARFESI. కొంచెం పెద్దది చూడండి. Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest. Okay, so ఈ FERA, Foreign Exchange Regulation Act 1971లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ని రెగ్యులేట్ చేయడానికి, అలానే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని కన్జర్వ్ చేయడానికి. ఓకే, తర్వాత ఈ FERA FEMAని FERA రీప్లేస్ చేయబడింది. దేని ద్వారా అంటే FEMA ద్వారా. ఎప్పుడు అంటే 1999లో FERA ఇప్పుడు FEMA అయింది. ఏంటి FEMA అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెజీమ్ ని సింప్లిఫై చేయడానికి, లిబరలైజ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1999లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్, FRBM. FRBM ని 2003లో ఇంట్రడ్యూస్ చేశారు. FERA 1973 అని 2003లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎందుకు అంటే
ఫిజికల్ డిసిప్లైన్ ఎన్షూర్ చేయడానికి, అలానే ఫిజికల్ డెఫిసిట్ ని రెడ్యూస్ చేయడానికి ఈ FRBM ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ని 2003లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత SARFESI సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, దీన్ని 2002లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే బ్యాంక్స్ కి అలానే కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి వాటి యొక్క వాటి యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని రికవర్ చేయడానికి ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ ని ప్రొవైడ్ చేసింది. ఏ యాక్ట్ ప్రొవైడ్ చేసింది? సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. Which of the following dances is performed by the Santal tribe of Jharkhand? Jikka Dasain. Jikka Dasain ఇది ఒక ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ అన్నమాట. ఎవరు పర్ఫామ్ చేస్తారు అంటే సంతల్ ట్రైబ్ ఆఫ్ జార్ఖండ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు అంటే దసైన్ ఫెస్టివల్ ఉంది, దసైన్ ఫెస్టివల్ అప్పుడు పర్ఫామ్ చేస్తారు. దసైన్ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుంది అంటే అక్టోబర్ మంత్ లో వస్తుంది అనమాట. సో వీళ్ళు పర్ఫామ్ చేసే వాళ్ళు ఒక ట్రెడిషనల్ సంతాల్ అటైర్ వేసుకుంటారు. వాళ్ళ ఒక వేరియస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటివి అంటే దంసా, అలానే మాడల్ అండ్ అలానే ఫ్లూట్. ఓకే, ఇదొక గ్రూప్ గా పర్ఫామ్ చేసే డాన్స్ అన్నమాట. మంచి రిథమిక్ అండ్ ఎనర్జెటిక్ మూవ్మెంట్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ ఫుట్ వర్క్ అండ్ హ్యాండ్ జెస్చర్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. పోల్కలి అనేది కేరళ డాన్స్ ఫామ్. పోల్కలి స్టిక్స్ తో పర్ఫామ్ చేస్తారు, మెన్ పర్ఫామ్ చేస్తారు. ఘూమర్ తెలిసిందే కదా, రాజస్థాన్. ఓకే, హ్యూమన్ పర్ఫామ్ చేస్తారు. తర్వాత కోలి మహారాష్ట్ర. మహారాష్ట్ర ఇది ఫిషర్ ఫోక్ కమ్యూనిటీ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో సంతల్ ట్రైబ్ మనకి జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అలానే బీహార్ లో ఉంటారనమాట. వాళ్ళకి రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉంటుంది. అండ్ అలానే వాళ్ళ యొక్క ట్రెడిషనల్ మ్యూజిక్ కి, డాన్స్ కి, ఆర్ట్ ఫామ్ కి పేరు గ్రహించిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనల్స్ ఈజ్ మేడప్ ఆఫ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్? రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఆ క్వశ్చన్ లోనే ఉంది రైబోజోమ్. సో ఈ రైబోజోమ్స్ ఆర్గనల్స్ యూజ్ చేసుకొని రైబోజోమల్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ మేడ్ అవుతుంది అనమాట. సో న్యూక్లియస్ అనేది ఒక జెనెటిక్ మెటీరియల్ సెల్ ఆర్గనల్స్ లో. తర్వాత గోల్గి బాడీ. గోల్గి బాడీ మనకి ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ కి సంబంధించినది. ఓకే, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. లైసోజోమ్. లైసోజోమ్ ఒక డైజెస్టివ్ ఎంజైమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రండి. Srisagar Kailas Vohalkar was the names for being conferred with Arjuna Award 2022 for his outstanding contribution in which of these following sports? Srisagar Kailas Vohalkar మల్లకం స్పోర్ట్ కి సంబంధించిన అతను అనమాట. అతనికి అర్జున అవార్డ్ 2023లో వచ్చింది. ఈ మల్లకం అనేది ట్రెడిషనల్ ఇండియన్ స్పోర్ట్స్. దీంట్లో మనకి acrobatics ఉంటుంది, జిమ్నాస్ట్, దేని మీద? వర్టికల్ వుడెన్ పోల్ మీద.
పోల్ మీద కానీ డ్రాప్ మీద కానీ ఏం పర్ఫామ్ చేస్తారు? యాక్రోబాటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ పర్ఫామ్ చేస్తారు. ఏ స్పోర్ట్ లో? మల్లకంలో. సో మల్లకం ఎవరికి అసోసియేట్ అయ్యింది? శ్రీ సాగర్ కైలాస్ హల్కర్. అతనికి 2022లో ఏ అవార్డు వచ్చింది? అర్జున అవార్డు వచ్చింది. సో కబడ్డీ, చెస్ మీకు తెలిసిందే. జూడో చూద్దాము. జూడో ఒక మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించినది. ఎక్కడ ఒరిజినేట్ అయ్యింది అంటే జపాన్ లో ఒరిజినేట్ అయ్యింది. ఓకే, సో దీంట్లో మనకి త్రోస్, హోల్డ్స్ అండ్ సబ్మిషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఎదుటి వాళ్ళని డిఫీట్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was the first person to discover poverty line in pre-independent India? ఎవరు అతను? దాదాబాయి నౌరోజీ గారు. So he was the first person to discuss poverty line in pre-independent India. ఇతను ఒక ఇండియన్ నేషనలిస్ట్. తర్వాత దాదాబాయి నౌరోజీ గారికి ఇంకో పేరు ఉంది. గ్రేట్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము. ఓకే, తర్వాత మహాలనోబిస్. ఇతను ఒక స్టాటిస్టిషియన్. ఇతనే మహాలనోబిస్ డిస్టెన్స్ ని డెవలప్ చేశారు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సోషల్ రిఫార్మర్. అలానే చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఆర్కే షణ్ముఖం శెట్టి గారు, ఇండియన్ లాయర్, పొలిటీషియన్. అలానే ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఎవరు? ఆర్కే షణ్ముఖం శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటి? దాదాబాయి నౌరోజీ గారు వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు డిస్కస్ పవర్టీ లైన్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఇండియా. 19th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద గ్రూప్ ఆఫ్ స్టేట్స్ దట్ ఆర్ కవర్డ్ ఇన్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. సో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్టేట్స్ ఏంటివి అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ రాజస్థాన్. సో ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ డ్యామ్ ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ డ్యామ్ ఏ రివర్ మీద ఉంది అంటే నర్మదా రివర్ మీద ఉంది. ఓకే, సో ఇది దేనికి అంటే ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ కి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అలానే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కోసం కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ స్టేట్ ని కవర్ చేస్తుంది అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ రాజస్థాన్. సో దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేశారు అంటే 2017లో కంప్లీట్ చేశారు. దట్స్ ఇట్. సో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్టేట్స్ ఏంటివి అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ రండి. విచ్ జర్మన్ chemist and physicist proposed that an aromatic compound must have an odd number of pairs of electrons, which can mathematically be written as 4n plus 2. ప్రతి అరోమేటిక్ కాంపౌండ్ కి ఖచ్చితంగా ఒక ఆడ్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవి కూడా
4n+2 కౌంట్ లో ఉంటుందని ఎవరు చెప్పారు? ఎరిక్ హకెల్. ఓకే, సో ఫ్రెడరిక్ కెకుల్ ఇతను బెంజీన్ స్ట్రక్చర్ ని ప్రపోజ్ చేశారు. తర్వాత రోజ్లిన్ ఫ్రాంక్లిన్ డిఎన్ఏ స్ట్రక్చర్ ని డిస్కవర్ చేయడంలో క్రూషియల్ రోల్ ప్లే చేశారు. యాంటోనీ లావోజియర్ తెలిసిందే కదా, ఇతను ఏమంటాము అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Under whom was C.P. Ilbert a law member of the council? So, Ilbert, Lord Ripon. Under Lord Ripon, C.B. Ilbert was a law member of the council. So, Lord Ripon, Viceroy of India, ఎప్పటి నుంచి 1882 నుంచి 1884 వరకు. ఓకే, అండ్ లార్డ్ లిట్టన్ 1876 నుంచి 1880 వరకు. లార్డ్ కార్న్వాలిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1786 నుంచి 1793 వరకు. అండ్ లార్డ్ కర్జన్ కూడా వైస్రాయ్ ఆఫ్ ఇండియా 1899 నుంచి 1905 వరకు. సో లార్డ్ కర్జన్ గారు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కి రిలేట్ అయిన వాళ్ళు. సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్, లార్డ్ కర్జన్, బి తర్వాత వస్తుంది సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విల్బర్ట్ లార్డ్ రిప్పన్. Who among the following is the author of the book The Buddha and His Dharma? ఎవరు? బిఆర్ అంబేద్కర్ గారు was the author of the book The Buddha and His Dharma. ఎప్పుడు పబ్లిష్ చేశారు? 1957. ఆఫ్టర్ ద డెత్. సో ఆఫ్టర్ ద డెత్ జరిగిన వాటిని ఏమంటాము అంటే పోస్ట్మస్లీ అంటాము. ఓకే, సో ఈ బుక్ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే బుద్ధిజం యొక్క ఫిలాసఫీస్ అండ్ హిజ్ లైఫ్ టీచింగ్స్ గురించి రిలేటెడ్ గా ఉంటుంది. ఓకే, సో సుభాష్ చంద్రబోస్ గారు ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండ్ పొలిటీషియన్. మహాత్మా గాంధీ గారు కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండ్ అలానే నాన్ వైలెన్స్ అండ్ రిలీజియస్ టాలరెన్స్ కి పేరుగాంచిన వాళ్ళు. మోతీలాల్ నెహ్రూ లాయర్. సో బుద్ధ అండ్ హిస్ ధర్మ వాజ్ రిటన్ బై బిఆర్ అంబేద్కర్ గారు. నాగ్ పంచమి is celebrated in which month of Hindu calendar? నాగ్ పంచమి శ్రావణ మాసంలో జరుపుకుంటాం కదా, అది కూడా ఎప్పుడు 5th డే రోజు. ఏం చేస్తాము? స్నేక్స్ ని వర్షిప్ చేస్తాము. ఈ ఫెస్టివల్ మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో ఇది ఎందుకు అంటే ఒక నమ్మకం ఏంటి అంటే స్నేక్స్ కి వర్షిప్ చేయడం వల్ల గుడ్ లక్ అండ్ ప్రాస్పరిటీ కుటుంబాలకి వస్తుంది అని ఒక నమ్మకం అన్నమాట. సో ఆ రోజున అంటే నాగపంచమి రోజున ప్రజలు ఏం చేస్తారు అంటే స్నేక్స్ కి మిల్క్, ఫ్లవర్స్ అండ్ స్వీట్స్ ఆఫర్ చేస్తారు. టెంపుల్స్ విజిట్ చేస్తారు. ఓకే, స్నేక్ ఐడల్స్ ఉంటాయి కదా, స్నేక్ డైటీస్ కి, వాటికి ఆఫర్ చేస్తారు. వాటికి పే చేయటం జరుగుతుంది అనమాట. సో నాగ్ అంటే మీనింగ్ తెలుసు కదా మనకి, స్నేక్ అని అర్థం. అలానే సంస్కృతిలో మనము సర్పెంట్ అంటాము.
సో ఇప్పుడు ఇది ఎప్పుడు చెప్తా? పంచమి. పంచమి అంటే 5th డే అని అర్థము. పంచ్ అంటే 5 కదా, అది. సో వెస్ట్ బెంగాల్లో జరుపుకుంటారని చెప్పాను కదా. సో వెస్ట్ బెంగాల్లో ఈ ఫెస్టివల్ ని మానస పూజగా సెలబ్రేట్ చేస్తారు. మానస పూజ ఎవరికి డెడికేట్ చేస్తూ? మానస దేవి. ఈ మానస దేవిని స్నేక్స్, గాడెస్ ఆఫ్ స్నేక్స్ గా వాళ్ళు భావిస్తారన్నమాట. తర్వాత మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఆ, ఈ రోజు వాళ్ళ హోమ్స్ ని రంగోలీతో డెకరేట్ చేస్తారు. అలానే స్నేక్స్ ఒక స్పెషల్ డిష్ చేస్తారు. ఏం డిష్ అది? ఖండా బాషి. స్నేక్స్ కోసం చేస్తారనమాట. సో కార్తిక్ అనేది 8th మంత్, శరద్ అనేది ఆటమ్ సీజన్, అండ్ అసద్ వచ్చి కూడా ఆటమ్ సీజన్. సారీ, అసద్ ఏమో మాన్సూన్ సీజన్. శరద్ మనకి సెప్టెంబర్ టు నవంబర్ ఉంటుంది. అసద్ మనకి జూన్ జూలైలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Dash became the first swimmer from India to breach the Olympic qualification time in swimming as he capered the qualification period with an outstanding performance in the Setti Quali Trophy in Rome, Italy in June 2021. Evaru ante Sarjan Prakash. Sarjan Prakash became the first swimmer from India to breach the Olympic qualification time in swimming as he capped the qualification period with an outstanding performance in the Setti Quali Trophy in Rome, Italy, 2021 June. Next, who is the regulator of Microfinance Institutions of India? RBI is the regulator of Microfinance Institutions in India. RBI full form ఏంటి? Reserve Bank of India. Reserve Bank of India. So, Reserve Bank of India is a regulator of microfinance institutions in India. SEBI full form చూద్దాం రండి. Securities and Exchange Board of India. Securities and Exchange Board of India, SEBI. RBI, Reserve Bank of India. NABARD, National Bank for Agriculture and Rural Development. ఓకే, ఎస్బీఐ తెలిసిందే కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒక్కసారి 25 క్వశ్చన్స్ మళ్ళీ చూద్దాం. So, which Chinese traveler visited India during the reign of Harshavardhana? Huangsang or Xuanzang? Next question. Thomas Cup is an biennial event. Penalty corners is related to hockey. Equisetum is the only living representative of Sphinopsida that has an underground creeping and perennial
rhizome that gives off aerial as well as underground branches. Trichloromethane is better known as chloroform. Which constitutional amendment added fundamental duties in the Constitution? 42nd Amendment, 1976. Anaimalai Hills in Kerala, Garo Hills in Meghalaya, Lushai Hills in Mizoram. Vijayanagara Emperor Krishnadevaraya founded a suburban township near Vijayanagara called Nagalapuram after his mother Nagaladevi. How many nominated members are there in the Legislative Assembly of Telangana? 1. On International Women's Day 2022, the Ministry of MSME launched an entrepreneur drive for women by which of the following names? Summer, support for augmenting MSMEs through resource and technology upgradation. Next, what are the main energy sources for Earth's internal heat engine? Radiogenic heat and primordial heat. Next, select the correct statement about the achievements of Shruti Bandyopadhyay. She received Sangeet Natak Academy Award for the year 2020. Next, which of the following personalities is not associated with Carnatic music? Vishnu Narayan Bhatkande is related to Hindustani classical music, not Carnatic music. Next, which of the following acts was introduced to regulate foreign exchange in India? FERA, Foreign Exchange Regulation Act, April 1973. Which of the following dances is performed by the Santal tribe of Jharkhand? Jika Dasain, April Dasain festival appudu, October lo jaruputaru. Which of the following cell organelles is made up of ribosomal RNA and protein? Ribosome. Sri Sagar Kailas Vohalkar was in news for being conferred with Arjuna Award 2022 for his outstanding contribution in Mallakhamb sport. Who among the following was the first person to discuss poverty line in pre-independent India? Dadabhai Naoroji, great old man of India. Identify the group of states that are covered in the Sardar Sarovar project. Sardar Sarovar project Narmada River మీద కన్స్ట్రక్ట్ చేశారు 2017 అండ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ స్టేట్స్ ని కవర్ చేస్తుంది. ఏ స్టేట్స్? Maharashtra, Madhya Pradesh, Gujarat, and Rajasthan. Which German chemist and physicist proposed that an aromatic compound must have an odd number of pairs of electrons? Evru atanu? Eric Hackel. Enti formula 4n+2. Under whom was C.P. Ilbert a law member of the council? Ilbert law, Lord Ripon. Who among the following is the author of the book Buddha and his Dharma? Dr. B.R. Ambedkar. Nag Panchami is celebrated in which month of Hindu calendar? Shravan. Sarjan Prakash became the first swimmer from India to reach the Olympic qualification time in swimming as he kept the qualification period with an outstanding performance in the Siti Kohli Trophy in Rome, Italy 2021 June. Ever Sarjan Prakash. Who is the regulator of microfinance institutions of India? RBI is the regulator of microfinance institutions of India. So, ఇది ఇవాళ 25 general awareness SSC CGL previous year questions. రేపు 25 SSC CGL quantitative aptitude previous year questions తో వస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రేపు కలుద్దాము quantitative aptitude 25 questions తో. Till then, take care. Bye bye.